వనపర్తిలో జరుగుతున్న తెరాస సన్నాహక సమావేశంలో జూపల్లి కృష్ణారావు మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. రెండు తెలుగుదేశం పార్టీకి ఒకటి, బీజేపీకి మూడు పార్టీలు కలిపి 6 స్థానాలకు పరిమితం చేసినటువంటి సత్తా కలిగినటువంటి వ్యక్తి కేటీఆర్. అట్లానే ఈనాడు గౌరవ ముఖ్యమంత్రి గారు ఈనాడు రాష్ట్ర టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించిన తర్వాత ఈనాడు వారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క 16 పార్లమెంటు నియోజకవర్గాల్లో పర్యటనిస్తూ ఉన్నారు. 100% ఎక్కడ చూసినా కూడా అంటే అన్ని వర్గాల వాళ్ళు, అన్ని స్థాయిల వాళ్ళు, ముఖ్యంగా యువత కూడా పెద్ద ఎత్తున ఆకర్షితులు అవుతా ఉన్నారు. అంటే ఒక సమర్థత, శక్తి ఉంది కాబట్టి. అంతేకాకుండా ఒక మంచి మనిషి, ఇది అతిశయోక్తి కాదు. ఎందుకంటే కల్మషం లేనటువంటి వ్యక్తి, కుట్రలు కుతంత్రాలు తెలియని వ్యక్తి, కేవలం సేవనే ప్రధానంగా ఒక ఆలోచనతోటి సాధించుకున్న తెలంగాణ, బంగారు తెలంగాణ చేసుకోవాలన్నటువంటి ఆలోచనతో ముందుకు నడుస్తూ ఉన్నారు. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇలా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినంటే అది కేసీఆర్ గారి అదృష్టం కాదు, యావత్ తెలంగాణ 4 కోట్ల ప్రజల అదృష్టం ఉన్నది కాబట్టి ఇలా కేసీఆర్ దేవుడు మనకు ముఖ్యమంత్రి ఇవ్వడం జరిగింది. మళ్ళీ అదే వరవడిలో తండ్రికి దాన్ని తగ్గ తనయుడుగా ఇలా కేటీఆర్ కూడా అదే బాటలు నడుస్తూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం సురక్షితంగా ఉండాలన్నా, సుభిక్షంగా ఉండాలన్నా, శ్రీరామ రక్షగా ఉండాలంటే ఇది గులాబీ కండువా ద్వారా మాత్రమే సాధ్యం. ఆ యొక్క కేసీఆర్ గారి ద్వారానే మరి ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క ఆశలకు అనుగుణంగా వెళ్తున్నటువంటి ఇలా కేటీఆర్ కూడా ఇలా ప్రధానంగా పాత్ర పోషిస్తూ ఉన్నారు. కాబట్టి 100% ఎవ్వరు కూడా ఏ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు ఇలా బీదగా పేద, కూలీ, నాలి, రైతాంగం కూడా 100% మంచి భవిష్యత్తు ఉంది. బంగారు బాట దిశగా అడుగులు పడతా ఉన్నాయి. ఇలా పాలమూరు జిల్లా అంటే ఒకనాడు వలసల జిల్లా, ఆకలి జిల్లా, ఆత్మహత్యల జిల్లా. ప్రపంచ రికార్డు సృష్టి జరిగింది. తాగునీటి కోసం కన్నమ్మ కష్టాలు పడేటువంటి పరిస్థితి ఉండే, ఒక బోరు పడక రకరకాల నానా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి. 70 సంవత్సరాలు ఈ దేశాన్ని పరిపాలించినటువంటి 15 మంది ప్రధానమంత్రులు చేయని పని, 17 మంది ముఖ్యమంత్రులు చేయని పని ఇలా ప్రపంచంలోనే రికార్డు. లక్షల కిలోమీటర్, సుమారుగా 2 లక్షల కిలోమీటర్ల పైప్ లైన్ కేటీఆర్ గారు ఆర్డబ్ల్యూఎస్ మంత్రిగా ఉండి కేవలం 3 సంవత్సరాల కాలంలో 2 లక్షల కిలోమీటర్ల పైప్ లైన్ వేసి ఇలా గడప గడపకు సుమారుగా 22,000 గ్రామాలకు ప్రతి ఇంటికి కూడా ఇలా మంచినీరు అందుతా ఉందంటే ఎండాకాలం కూడా ఆ ఘనత కూడా కేటీఆర్ ద్వారానే అది సాధ్యమైనటువంటిది. అట్లాగే పాలమూరు జిల్లా ఇలా ఎక్కడ చూసినా పచ్చగా కనపడతా ఉంది. 100% మా రాములు గారు ప్రస్తావించారు. గతంలో చాలా పార్టీలు చూసినాం, చాలా ప్రభుత్వాల నుంచి చాలా మీటింగ్లు విన్నారు, విసిగి వేసారిపోయినారు. ఎవరు ఏ మాట చెప్పినా ఎన్నికల సందర్భంగా నమ్మే పరిస్థితి లేకుండే. కానీ ఈనాడు కేసీఆర్ చెప్పినా, కేటీఆర్ చెప్పినా గులాబీ జెండా పార్టీ ద్వారా ప్రతి ఒక్కటిని కూడా తూచా తప్పకుండా అమలు చేస్తున్న పార్టీ ప్రభుత్వం యొక్క తెలంగాణ పార్టీ. కాబట్టి 100కు 100% ముఖ్యమంత్రి గారు మొదటి నుంచి ఉద్యమ సందర్భంలో కానీ ముఖ్యమంత్రిగా కానీ చెప్తున్నటువంటి విషయం ఏదో తెలంగాణ రాష్ట్రంలో 1 కోటి ఎకరాలు మాగానే విధంగా అదే రకంగా 100% ఎంత గతంలో ఇదే పాలమూరు జిల్లాకు సర్వే చేయడానికి 6 కోట్ల రూపాయలు ఇవ్వడానికి సుమారుగా 15 సంవత్సరాలు బట్టి నలుగురు ముఖ్యమంత్రులకు ఈనాడు 35,000 కోట్ల రూపాయలు మంజూరు చేసి యుద్ధ ప్రాతిపదికన పాలమూరు జిల్లా, పాలమూరు ఎత్తిపోతల పథకం పెద్ద ఎత్తున నడుస్తూ ఉంది. 100కు 100% వచ్చేటువంటి 2 సంవత్సరాల కాలంలో ఈ అవిభక్త మైనారిటీ జిల్లాలో 14 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి మూలకు ప్రతి సెంటు గుంటకు సాగునీరు తెచ్చేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది.